అపరిచితుడు సైన్మాతోని ఒక కొత్త కాన్సెప్ట్ని ప్రేక్షకులకు పరిచయం చేసిండు. గదే స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్. ఇక దీన్ని పరిచయం చేసి ప్రేక్షకులందరికీ పెద్ద షాకే ఇచ్చిండు. ముఖ్యంగా దీంట్లో మన విక్రమ్ సార్ నటించిండు. ఇక ఆయన నటన గురించి పేరు పెట్టని విధంగా అసలు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల ఆయన అందరినీ మెప్పించగలిగిండు. సరి సమానంగా అసాధారణమైన రీతిలా ఆ పాత్రను వండించి ప్రేక్షకులని ఉర్రూతో లూగించగలిగిండు. ఇక థియేటర్లకు వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ పాత్ర ఎంటాడే విధంగా ఆ స్థాయిలో ఆయన థ్రిల్ ఫీల్ అయ్యేటట్టు చేసిండు అనమాట. ఇప్పుడు గదే కాన్సెప్ట్ ఉన్న గా తర్వాత వచ్చిన చిత్రంలో ఛత్రపతి చిత్రంలో కూడా వేణుమాధవ్ కూడా గదే స్ప్లిట్ పర్సనాలిటీతో బాధపడుతున్నా ఇందులో కొంచెం కాంట్రాస్ట్గా గెట్లా పెట్టిరంటే ఇక నవ్వుకునే విధంగా పెట్టిండు. పగలబడి నవ్వుకున్నాం. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అని అనుకుంటున్నారా? ఇక చెప్తా ఇనుకోరి. ఎందుకనంటే ఇప్పుడు గిదే కాన్సెప్ట్తోని ఇంకో సినిమా ఇయ్యాలనే విడుదల చేసిరు. ఇక దాని పేరే డార్లింగ్ అంట. ఇక దీంట్లో ప్రియదర్శి నమా నటేష్ నటించిరు. అయితే దీంట్లో ఈ పాత్ర చూస్తే ఈ పాత్ర పర్ఫార్మెన్స్ గిట్లా చూస్తే ఎట్లున్నది అని అంటే అపరిచితుల మాదిరిలా థ్రిల్ ఫీల్ కావాలో ఇక ఛత్రపతి మాదిరిగా పగలవాడి నవ్వుకోవాలో అర్థం కాని పరిస్థితి. గంత అయోమయంలా అశ్విన్ రామ్ పెట్టిండు మనల్ని. ఇంకా అంతేకాదు ఒక పాత్ర గది కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేయగలిగే పాత్ర పెట్టుకున్నప్పుడు అట్లాంటి పాత్ర డిజైన్ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగానే నటన చేసే ఆర్టిస్ట్ను కూడా ఎంపిక చేసుకోవాలి. ఇక అది చాలా ముఖ్యమైన విషయం. ఇక అపరిచితుల విక్రమ్ గిట్లా నటించకపోతే ఇక ఆయన పర్ఫార్మెన్స్ లేకుండా సగటు వేరే హీరోని పెట్టుకుంటే గినక సినిమా మొత్తం ఫ్లాప్ అయ్యేదనే చెప్పుకోవాలి. ఇప్పుడు గట్లాంటి పాత్ర ఈ సినిమాలో డిజైన్ చేసుకున్నారు కాబట్టి ఇక పాత్రకు తగ్గట్టుగా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. అది లేకపోతే మాత్రం సినిమా మొత్తం వృధా అయిపోయినట్టే వెనకబడిపోయినట్టే ఉండదు. ఇప్పుడు డార్లింగ్ సిచ్యువేషన్ కూడా గట్లనే ఉన్నదనమాట. ఇక గీ తీరు కూడా గట్లనే ఉన్నది. కొన్ని అయోమయమైన సన్నివేశాలు పెట్టి ప్రేక్షకులని తిక్కలేపేటట్టు పెట్టిండు. ఇక అనవసరమైన లాజిక్లతోని అసలు ఎట్లా పడితే అట్లా రాసిండు అనుకోండి. ఇక ఈమె నటన కూడా ఎట్లున్నదనంటే ఇక తోచింది వేసుకోవో అన్నట్టుగా ఇక డైరెక్టర్ కూడా ఏం చెప్పిండో ఏం రాబట్టలేక పోయిండు. కానీ ఇక ఆమె గిట్లా గట్లనే చేసిందని చెప్పుకోవాలి. ఇక ఈ పాత్ర చూస్తే గిట్లా ఇక సడన్గా లాజిక్ లేకుండా ఈమెకి ఆ స్ప్లిట్ పర్సనాలిటీ అనేది ఎక్కువైపోవడం అనే పాయింట్ పెట్టడం వల్ల ప్రేక్షకులు కూడా గందరగోళం గురయ్యారు అనమాట. కళ్ళు బయలు గమ్మే విధంగా పాత్రని ఎట్లా పడితే అట్లా తిప్పిపడేసిరు. ఇక ప్రేక్షకులకి నవ్వుకోవాలని చోట ఇక వాళ్ళు ఇసుగెత్తిపోయారంటే నమ్మురి. అంతేకాకుండా 2 గంటల సేపు చివరి వరకు ఏచి చూడాలి ఇక అని ఉంటే కూడా ఎట్లాంటి ఆశ లేకుండా మొత్తం నిరాశపరిచినట్టే ఉన్నది. ఇక మన సినిమా ఎట్లున్నా కానీ ప్రియదర్శి పాత్ర మాత్రం ఇక ఆయన నవ్వుకునే చోట నవ్వుకునే ఇక ముఖ్యంగా ఏదైతే క్లైమాక్స్ విషయం ఉన్నదో ఇక దాంట్లో మాత్రం ఆయన ఒక సగటు మధ్యతరగతి పిల్లగాళ్ళక ఆయన భావోద్వేగాల్ని ఎమోషనల్గా నటించి మంచిగా మెప్పించగలిగిండు. ఇక ఏదైతే నభా నటేష్ పాత్ర ఉన్నదో ఇక పాత్రకి మంచి స్కోప్ ఉన్నా కానీ ఇంకా ఆమె నటన మాత్రం తేలిపోయిందని చెప్పుకోండి. ఎందుకనంటే నన్ను దోచుకుంటూ అంటే ఆ సినిమాలో మాత్రం ఒక మంచి పిల్లలెక్క నటించింది. ఇక దీంట్లో ఏకాభి పాత్ర అభినయం చేసేటప్పుడు మాత్రం ఈమె ఏ విధమైన పర్ఫార్మెన్స్ లేకపోవడంతో ఇక సునాయాసంగా తేలిగ్గా చేయకపోవడంతో గంత మంచిగున్న పాత్రని ఇక ప్రేక్షకులు కూడా విసుకెత్తిపోయే విధంగా అసలు ఈమె కూడా తేలిపోయిందని చెప్పుకోవాలి. ఇక మొత్తంగా చూసుకుంటే సినిమాల పాటల విషయానికి వస్తే మంచి అభిరుచి ఉన్న సంగీత దర్శకుడు వివేక్ సాగర్ పాటలు కూడా అసలు ఈ సినిమాలో మొత్తం నిరాశపరిచినాయి. ఇక ఏ పాట చూసినా కానీ ప్రేక్షకుల మనసుకి హద్దుకునే విధంగా ఒక్క పాట కూడా లేరంటే నమ్మురి. ఇక ఏడ చూసినా ఏదో పోతున్నట్టుంది కదా, ఏదో సాగిపోతున్నట్టు అంతంత విధంగానే ఉన్నది. మళ్ళీ మొత్తంగా చూసుకుంటే ఏమనిపించిందంటే దర్శకుడు పాత్రలను మంచిగా పెట్టుకున్నా కానీ దానికి సరిగ్గా పర్ఫామ్ చేసే ఆర్టిస్ట్ని ఎన్నుకోకపోవడం వల్ల ఇక ఆర్టిస్ట్కి వెళ్ళి పర్ఫార్మెన్స్ రాబట్టుకోకపోవడం వల్ల సినిమా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం చూసి ఒక వృధా ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. మీరు ఇట్లా సినిమా చూసిరా? ఇక చూస్తే మీకు ఇట్లా ఇదే అనిపించిందా? ఏమనిపించింది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా ఒక గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.